ఉన్నట్లయితే దిస్ ఈస్ ద రెవల్యూషన్ గాడ్ ఈస్ గివింగ్ యు బ్రదర్. పాత లైఫ్ స్టైల్ కి గుడ్ బై చెప్పు అంతే. ఆమేన్. కానీ ఒక ప్యాషన్ తో, ఒక మంటతో దేవుని రాజ్యాన్ని కట్టడానికి నీ ద్వారా ఎండ్ టైం రివైవల్ స్ప్రెడ్ కావాలి ఆంధ్ర రాష్ట్రంలో. యేసుక్రీస్తు ప్రభువు రాకముందు అనేక ప్రవక్తలు వచ్చి వెళ్ళిపోయినారు. కానీ ప్రజలు కానీ, రెండవదిగా పరిసయ్యులు, సద్దుకయ్యులు ఆ ప్రవక్తలని భయంకరంగా నరకయాతన పెట్టినారు. వారు వచ్చి ఏం చేసేవారంటే ఇది యెహోవా వాక్కు అని ప్రకటించి వెళ్తూ ఉండేవారు. అయితే ఆ వాక్యాన్ని, ఆ మాటలని నచ్చని పరిసయ్యులు, సద్దుకయ్యులు ఆ ప్రవక్తలని భయంకరంగా చిత్రవద చేసినారు. కానీ ఈ పరిసయ్యులు, సద్దుకయ్యులు యేసుక్రీస్తును చూసి వనగటానికి కారణం ఏంటిదంటే వాక్యముతో పాటు అద్భుతాలు చేసినాడు. వాక్యాన్ని ప్రకటిస్తూ చనిపోయిన వారిని లేపినాడు. ఆమేన్. వాక్యాన్ని ప్రకటిస్తూ గుడ్డివానికి చూపును అనుగ్రహించినాడు. వాక్యాన్ని ప్రకటిస్తూ అద్భుతాలు, సూచక క్రియలు, మహత్కార్యాలు చేసినాడు. ఆమేన్. ఆకాశాన్ని గద్దించగానే వర్షము ఆగిపోయింది. ఆమేన్. మృతతుల్యమైపోయిన ఆ యొక్క డెడ్ బాడీని సైతము 4 రోజుల తర్వాత యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడైతే లేపినాడో పరిసయ్యులకి, సద్దుకయ్యులకి గడగడ వణుకు ప్రారంభమైంది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇప్పటిదాకా వచ్చిన వారు ఒక అనుభవంలో ఉన్నారు. కానీ ఇదిగో యేసుక్రీస్తు ప్రభు సాధారణమైన మానవుడు కాదు, సాధారణమైన వ్యక్తి కాదు, కానీ అసాధారణమైన ఆత్మచేత నింపబడ్డవాడు. చప్పట్లు కొడదాం. ఈ కంప్యూటర్ యుగంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ టర్న్ కావాలి అంటే జస్ట్ వాక్యం ద్వారా టర్న్ కాడు. బికాస్ అట్లాంటి మాటలు, అట్లాంటి బోధలు ఎన్నో విని ఉండొచ్చు ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్. కానీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ టర్న్ కావాలంటే మెసేజ్ తో పాటు ఒక డెడ్ బాడీ లెగాలి. మెసేజ్ తో పాటు ఒక గుడ్డివాడి కన్నులు తెరవబడాలి. మెసేజ్ తో పాటు ఒక మిరకల్స్ అనేటి జరగాలి. అప్పుడు తన మైండ్ లో ఒక విశ్వాసం అనేది కలుగుతుంది. సో ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశ ఏంటిదంటే ఈ లాస్ట్ డేస్లలో ఫస్ట్ సెంచరీ రివైవల్ స్ప్రెడ్ కావాలి. ఆమేన్. ఈ ఫస్ట్ సెంచరీ రివైవల్లో ఎంతమంది ఉండాలని ఆశపడుతున్నారు? వా, హల్లెలూయా. దైవ సేవకురాలు చెప్పినట్లు మేము చెప్తున్నాను మరి ఒకసారి. We don't want to disturb any church. We don't want to disturb any servant of God, because we know the agony of a servant of God. We know the agony of a pastor, because we are also pastors. Amen. But we don't want to disturb any fellowship or any church. But I want to remind you everybody, Namakarta traditional Christian life in a lead chestunnatlaithe, this is the revelation God is giving you, brother. చీకటిలో, అంధకారంలో బ్రతుకుతూ ఉన్నట్లయితే this is the revelation God is giving you, brother. నువ్వు ఆ విధంగా బ్రతకటం, that's not the will of God. You must enter into this revelation. Amen. You must enter into this revival. గట్టిగా చప్పట్లు కొడదాం. That's why God has sent you here. దేవుడు అందుకోసం నిన్ను నడిపించినాడు ఈ స్థలానికి. పాత లైఫ్ స్టైల్ కి గుడ్ బై చెప్పు అంతే. ఆమేన్. కానీ ఒక ప్యాషన్ తో, ఒక మంటతో దేవుని రాజ్యాన్ని కట్టడానికి నీ ద్వారా ఎండ్ టైం రివైవల్ స్ప్రెడ్ కావాలి ఆంధ్ర రాష్ట్రంలో. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి ఈ లాస్ట్ డేస్లలో ఈ ఎండ్ టైం రివైవల్ స్ప్రెడ్ కావాలి అంటే
మేము వ్యక్తిగతంగా ఎన్నో పోరాటాలని మేము అనుభవించి ఇంకా మేము అనుభవిస్తూ ముందుకు సాగుతున్నాం. అంత ఈజీగా ఈ రివైవల్లో నువ్వు ఎంటర్ కావు. అంత ఈజీగా నీ ద్వారా నీ సంఘంలో రివైవల్ స్ప్రెడ్ కాదు. అంత ఈజీగా నీ పట్టణంలో, నీ రాష్ట్రంలో, నీ దేశంలో ఈ రివైవల్ స్ప్రెడ్ కాదు. కానీ 2 మాటలు చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. నెహెమియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం ప్లీజ్. అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడును వారు బహుగా అధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకొనిరి. ఆ దినములలో యూదుల ప్రధానులు టోబియా యొద్దకు మాటికి పత్రికలు పంపుచూ వచ్చిరి. అతడును వారికి పత్రికలు పంపుచుండెను. అతడు ఆరహు కుమారుడైన షెకన్యాకు అల్లుడు. ఇదియుగాక యోహానాను అను తన కుమారుడు బెరెక్యా కుమారుడైన మెషుల్లాము కుమార్తెను వివాహము చేసుకుని. నెహెమ్యాకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏంటిదంటే యెరూషలేము ప్రాకారాలు కుప్పకూలిపోయినాయి. జాగ్రత్తగా వినండి. యెరూషలేము ప్రాకారాలు కుప్పకూలిపోయినాయి అనే ఇన్ఫర్మేషన్ రాగానే నెహెమ్యా ఆ ప్రాకారాలని కట్టడానికి బయలుదేరినాడు. అప్పటిదాకా ప్రాకారాలని కట్టేవారు లేరు, కట్టడానికి సిద్ధపడిన వారు లేరు. కానీ పడిపోయిన ప్రాకారాలని కట్టడానికి నెహెమ్యా అనే సేవకుడు సిద్ధపడటంతోనే సన్బలత్, టోబియా, గేషం అనే 3 నెహెమ్యాకు వ్యతిరేకంగా నిలబడి ఆ యెరూషలేము యొక్క ప్రాకారాలని కట్టనివ్వకుండా అడ్డుపడ్డారు. ఈ బలమైన ఉజ్జీవంలోకి నువ్వు ఎంటర్ కావాలి అంటే, నీవు దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి నువ్వు ఒక బలమైన కమిట్మెంట్ నువ్వు తీసుకుంటుండే టైంలో నెహెమ్యాకి ఏ విధంగా సన్బలత్, టోబియా, గేషం ఏ విధంగా అడ్డుపడి పనులను జరగనివ్వకుండా కంట్రోల్ చేసినారో, నీవు దేవుని రాజ్యాన్ని కట్టడానికి నువ్వు మంచి కమిట్మెంట్ తీసుకుంటూ ఉంటే నీ కుటుంబంలో సన్బలత్, టోబియా, గేషములు లేస్తారు. నీ సంఘంలో సన్బలత్, టోబియా, గేషములు లేస్తారు. సమాజంలో సన్బలత్, టోబియా, గేషములు లేస్తారు. కానీ సన్బలత్, టోబియా, గేషం లేచినా కానీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దోస్ పీపుల్ నెహెమ్యా భయపడలేదు. కానీ యెరూషలేము యొక్క ప్రాకారాలను కట్టి ముగించినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రెవల్యూషన్ ని మీ మైండ్ లో ఫీడ్ చేసుకోండి. ఈ రాత్రి, ఈ రోజు దాకా నీకు ఎటువంటి పోరాటం లేదు. యు ఆర్ ఇన్ ద సేఫ్టీ జోన్. కానీ ఈరోజు మెసేజ్ ద్వారా నువ్వెప్పుడైతే బలమైన కమిట్మెంట్ తీసుకొని గంటలు నేను ప్రార్థన చేయాలి, క్రీస్తు యొక్క సువార్తను ప్రకటించాలి, సంథింగ్ ఆర్ ది అదర్ దేవుని యొక్క హృదయ వాంఛను తీర్చాలి. ఇన్ని దినాలు నా టైం వేస్ట్ చేసుకున్నాను, నా ఏజ్ అంతా కూడా అయిపోతున్నది, నా ముందున్న కొద్ది ఏజ్ లో సంథింగ్ ఆర్ ది అదర్ దేవుని యొక్క పని చేయాలి అని నువ్వు పూనుకుంటావో, అప్పటిదాకా లెగని శత్రువులు నీ మీద వ్యతిరేకత లెగటం ప్రారంభిస్తారు. కానీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సన్బలత్, టోబియా, గేషం నెహెమ్యా దేవుని ప్రాకారాలు మాత్రమే కట్టినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీవు దేవునిలో డీపర్ లెవెల్స్ లోకి వెళ్తూ ఉంటే అనేక ప్రజల ద్వారా ఆటంకాలను సంభవిస్తూ ఉంటావు. కొన్ని సంఘాలలో సడన్ గా నీవు నిందలని, అవమానాలని, వ్యతిరేకతలను అనుభవిస్తావు. సడన్ గా నీ భర్తనే నీకు చేదుగా మారిపోతాడు అంతే. సడన్ గా నీ భార్యనే నీకు వ్యతిరేకంగా మారిపోతుంది అంతే. సడన్ గా నీ పిల్లలు నీ మాట వినకుండా నీకు మానసికమైన ఒత్తిళ్ళకి గురి చేస్తూ ఉంటారంతే. కానీ ఎన్ని వ్యతిరేకతలు వచ్చినా
నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, నెహెమ్యా ప్రాకారాలను కట్టినట్టు మనమందరం ఈ లాస్ట్ డేస్లలో దేవుని ప్రాకారాలను కడదాం. చప్పట్లు కొడదాం. నువ్వు ఎంత నిచ్చెన ఎక్కుతా ఉంటే అంత నిన్ను డిసప్పాయింట్ చేసేవారు వస్తారు, నిన్ను డిస్కరేజ్ చేసేవారు వస్తారు. సహోదరి, సహోదరుడా, ఒకవేళ నువ్వు సేవకునివి కావచ్చు, గొప్ప సేవ చేయటానికి నువ్వు పని పూనుకొని ఉంటే సమాజంలో నుంచి నీకు వ్యతిరేకతలు ప్రారంభమవుతాయి. సడన్ గా మేము ఈ స్థితిలోకి రాలేదు సహోదరి, సహోదరుడా. ఇది ఓవర్ నైట్ బ్లెస్సింగ్స్ కాదు. 10 years నుంచి భయంకరమైన ప్రసవ వేదనను మేము అనుభవించినాం. ఎల్లుండి పాస్టర్ అమ్మ బర్త్డే, October 23rd. కానీ ఆమె బర్త్డే సందర్భంగా ఏ రోజు నాన్ వెజ్ తిన్న అనుభవం లేదు. ఈవెన్ ఆ రోజు మాకు భోజనం కూడా ఉండేది కాదు. ఆ రోజు తినటానికి అన్నం కూడా ఉండేది కాదు, కూరలు కూడా ఉండేటివి కావు. కానీ బర్త్డే వచ్చిందంటే ఆ రోజు ఉపవాసంలో ఉండి భోజనం లేక పండుకున్న అనుభవం మాది. ఆ టైంలో మమ్మల్ని ఎవరు కూడా ఆదరించేవారు లేరు. ఈవెన్ విశేష చెప్పటానికి కూడా ఎవరు ఇష్టపడేవారు కాదు. మాతో మాట్లాడాలంటే ప్రజలకి అసహ్యం, మమ్మల్ని కలవాలంటే ప్రజలకు అసహ్యం. బర్త్డే అని తెలిసినా కూడా ఎవ్వరు కూడా వచ్చేవారు కాదు. అప్పటికి పిల్లలు లేరు మాకు. చిన్న వయసులో సేవలకు వచ్చినాం. కానీ ఎవ్వరు లేకపోయినా మా ఇద్దరితో పాటు ఉన్నది ఎవరంటే నా ప్రేమ కలిగిన యేసయ్య. ఒకరోజు October 23rd భోజనం లేకపోతే జామకాయలు కోసుకొని జామకాయలు ఒక బుట్టలో పెట్టుకొని మార్నింగ్ ఒక రైల్వే కాలనీకి వెళ్ళి అమ్మితే 12 రూపాయలు వచ్చినాయి. 12 రూపాయలతో 8 రూపాయలు పెట్టి నూకల బియ్యం కొనుక్కొని 5 రూపాయలతో చికెన్ షాప్కి వెళ్ళి బాబు కొంచెం ఏదైనా 4-5 ముక్కలుంటే ఇవ్వరా అంటే తిట్టి వెళ్ళగొట్టిన అనుభవం మాదే. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, కానీ అంత భయంకరమైన పోరాటాలు వచ్చినా యేసయ్యా మాకు నువ్వు మాత్రమే కావాలి. మాకు తినడానికి భోజనం లేకపోయినా, కట్టుకోవటానికి బట్టలు లేకపోయినా, మమ్మల్ని అందరూ వెలివేసిన ఒంటరి జీవితం జీవించిన మీరుంటే మాకు చాలేసయా. ఎప్పుడైతే ఆ విధంగా మా అనుభవంలో మేము వెళ్ళినామో దేవుడు క్రమక్రమముగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించి ఈ స్థితికి మమ్మల్ని తీసుకొని వచ్చినాడు. రియల్లీ ప్రియ దేవుని బిడ్డలారా, భయంకరమైన పోరాటాలు అనుభవించినాం రియల్లీ. కానీ ఈరోజు ఎంతో థ్రిల్లింగ్ అనిపిస్తూ ఉంటుంది అవన్నీ జ్ఞాపకం చేసుకుంటా ఉంటే. నేను ఎందుకు ఇంత క్లియర్గా ఈ మాటలు చెప్తున్నానంటే, నువ్వు ఎప్పుడైతే దేవుని కోసం బలమైన తీర్మానాలు చేసుకుంటావో ఇట్లాంటి సంబల టోపియా గేషములు నీ వ్యక్తిగత జీవితంలో ఎదురవుతారు. అపోస్తుల కార్యంలో వ్యతిరేకంగా అనేకులు నిలబడ్డారు, కానీ ధైర్యంగా పరిగెత్తినారు అపోస్తులలో. ఎండ్ టైం రివైవల్ స్ప్రెడ్ కావాలి అంటే హైదరాబాద్ పట్టణంలో నెహెమ్యాలు లెగాలి, నెహెమ్యాలు లెగాలి. ఆమేనని చెప్దాం. హైదరాబాద్ పట్టణంలో రివైవల్ స్ప్రెడ్ కావాలంటే దావీదులు లెగాలి. హైదరాబాద్ ఆంధ్ర రాష్ట్రంలో రివైవల్ స్ప్రెడ్ కావాలంటే ఏలియా ఎలీషాలు లెగాలి. ఆహాబును గడగడలాడించేవారు, ఫరోని గడగడలాడించేవారు, నెబుకద్నెజర్ని గడగడలాడించేవారు ఎక్కడనో లేరు, కానీ హైదరాబాద్ పట్టణంలో ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి ఒక పవర్ఫుల్ అనాయింటింగ్
ఈ యొక్క ఆయిల్ అనాయింటింగ్ ద్వారా మీలో యాక్టివేట్ చేయబోతున్నాం. నీవు నెహెమ్యా వలె సిద్ధపడబోతున్నా. ఇంటికి వెళ్ళగానే సన్బలబ్ టోపియా ఉంటాడు ఇంట్లో. ఎవరు చెప్పాలా? మీ భర్తనే కావచ్చు. ఆమెన్. ఎవరు? బెల్ట్ పట్టుకొని నిలబడతాడు, అంతే. బెల్ట్ పట్టుకొని నిలబడతాడు. ఆ టైంలో ఏం చేస్తావు? పుట్టింటికి కాదు నువ్వు వెళ్ళేది. ఎక్కడికి? ప్రభువా, నీ ప్రాకారాలను కట్టడానికి నేను పూనుకున్నప్పుడు ప్రభువా సన్బలబ్ టోపియాని నా ముందు ఉంచినందుకు వందనాలు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఒకటే అనాలా, స్తోత్రం 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 అనాలి. ఏమంటారు? రేపు మార్నింగ్ ఉద్యోగంలోకి వెళ్ళగానే అక్కడ ఒక సన్బలబ్ టోపియా ఉంటాడు. ఎవరు? మీ మేనేజర్. ఎవరు? మీ మేనేజర్. ఇంకోసారి ఆదివారం నువ్వు లీవ్ అడగొద్దు అంటాడు, అంతే. నేను ఎప్పుడైనా లీవ్ ఇస్తా కానీ ఆదివారము లీవ్ అంటాడు. అప్పుడు నువ్వేమనాలంటే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈరోజు దాకా నీ స్పిరిచువల్ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉన్నదో, కానీ ఈరోజు నెహెమ్యా వలె నువ్వు మారిపోబోతున్నావు. చప్పట్లు కొడదాం. ఏలియా ఎలీషాల వలె మీరు మారిపోబోతున్నారు. చప్పట్లు కొడదాం. రియల్లీ మీరు బోల్డ్గా నమ్మండి, అంతే. బోల్డ్గా నమ్మండి, అంతే. మీ లైఫ్లో ఏదైనా ఇన్సిడెంట్ జరగని ఈ రాత్రి ఒకటే ఒక మందు. ఏంటిది ఆ మందు? స్తోత్రం స్తోత్రం. అందరు చెప్పండి. బస్. ఇప్పుడు వెళ్ళగానే మీకు బస్సు దొరకదు. ఏం దొరకదు? బస్సు దొరకకపోతే స్తోత్రం 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 అనండి, అంతే. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీ ముందు బస్సు ఉంటుంది, అంతే. మీ భర్త మారు మనసు పొందలేదా? స్తోత్రం స్తోత్రం. ఆమేన్. ఉద్యోగం లేదా నీకు? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇంకా గర్భఫలం లేదు, పిల్లలు లేరా మీకు? ఏదైనా కావచ్చు. నువ్వు స్తోత్రం 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 అంటే సాతాను భయంకరంగా ఏడవటం స్టార్ట్ చేస్తాడు. చప్పట్లు కొడదాం. కానీ నీ పరిస్థితిని బట్టి నువ్వు ఏడుస్తూ ఉంటే వాడు నవ్వుతా ఉంటాడు. నువ్వెంత స్తోత్రం చెల్లిస్తే అంత వాడు ఏడుస్తూ బలహీనుడైపోతా ఉంటాడు. కాబట్టి ఈ రాత్రి దేవుడు మనకిస్తున్న చిట్కా మందు ఏంటిదంటే హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే ఆ విధంగా మెంటల్గా, ఫిజికల్గా, స్పిరిచువల్గా నువ్వు ప్రిపేర్గా, అంతే. పడుతున్న ఆయిల్ మీ జీవితాన్ని మార్చివేయబోతున్నది. పరిశుద్ధాత్మ తండ్రి, నాయన మమ్మల్ని ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు, ఓదార్చే దేవుడు ప్రభా. ఈ లోకంలో ఎవరితో మేము గడిపినా ఈ ఆదరణ దొరకదయ్యా, ఓదార్పు దొరకదయ్యా. అయ్యా, ఎంతో మంది రోగగ్రస్తులు, వ్యాధిగ్రస్తులు, ప్రోగ్రాం చూస్తున్న వారు, సమస్యలు ఉన్నవారు, నిట్టూర్పులు ఉన్నవారు అనేకులు ఇక్కడ ఉన్నారు ప్రభా. కానీ వారి చేయి పట్టుకుని నడిపించే మంచి స్నేహితుడు ప్రభా. వారి పాపములను క్షమించి వారిని హత్తుకునే మంచి స్నేహితుడు నాయన. గట్టిగా వారిని హత్తుకొని నడిపించమని ప్రార్థన చేసినాం. నీ ప్రియ బిడ్డలందరిపై ఇప్పుడే నీ సన్నిధి దిగునుగా కానీ ప్రార్థన చేసినాం ప్రభా. ఈ రోజు నుండి ఆ స్పర్శ, ఆ ఆనందం, ఆ సంతోషం నీ ప్రియ బిడ్డలు అనుభవించినట్లు వారు ఎత్తిన హస్తాలని గట్టిగా పట్టుకొని నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నాకు హై క్వాలిఫికేషన్ ఉంది, 10 years ప్లస్ ఎక్స్పీరియన్స్ ఉంది. జాబ్ కోసం ఇబ్బంది పడుతుంటే 2 months క్రితం బ్రదర్ దగ్గరికి వచ్చాం. బ్రదర్ ఫైనాన్షియల్గా చాలా టైట్ అయిపోయింది. ఇద్దరం కూడా హై క్వాలిఫికేషన్ ఉంది బ్రదర్. నాకు ఎక్కడికి వెళ్ళినా సరే
ఇంటర్వ్యూ అటెండ్ అవుతున్నాం కానీ ఫైనల్కి వచ్చేసరికి రిజెక్ట్ చేస్తున్నారంటే మేము ఎండింగ్ వరకు ఉండి బ్రదర్తో మాట్లాడామని చెప్పేసి 11:45 వరకు ఉండేసి బ్రదర్తో ప్రేయర్ చేసుకున్నాం. బ్రదర్ ప్రేయర్ చేసే ముందు ఒక మాట చెప్పారు, ఇది మామూలు చేతులు కాదు, యేసయ్య చేతులు, మీకు జాబులు వస్తాయి అని చెప్పేసి బ్రదర్ ప్రేయర్ చేశారు. ఒక 1 మంత్ లోపు నేను అంతకుముందు ప్రీవియస్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ కింద చేశాను. 1 మంత్ లోపే నాకు డైరెక్ట్ మేనేజర్ కింద దేవుడు జాబ్ ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. ఆ రోజు వచ్చినప్పుడు నాకు చాలా అసలు ఏంటంటే మేము ఫెడప్ అయిపోయాం. ఏంటి అసలు నాకు హైయెస్ట్ క్వాలిఫికేషన్, నాకు దాదాపు 12 years ఎక్స్పీరియన్స్, ఇంకా రాదేమో. చుట్టాలందరూ ఏంటి అంటున్నారు, రిలేటివ్స్ అందరూ దేవుళ్ళు నమ్ముకున్నారు. ఏమైంది అంటే ఇక లాస్ట్ ఫెడప్ అయిపోయింది అనమాట. ఇక్కడికి వచ్చేసి అంటే బ్రదర్ నాకు అసలు ఏంటన్నా ఇలా అయిపోతుంది, ఇంకా జాబ్లో వస్తాయి అంటే లేదు నాన్న నువ్వు అలా అనొద్దు, నేను ఇవి నా చేతులు పెడుతున్నది యేసయ్య చేతులు కంపల్సరీగా మీకు వస్తుందని చెప్పేసి ఆ రోజు ఎంతో కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట మాకు. అద్భుతంగా 2 months లోపు అసలు నేను ఎంఎన్సీ ఇద్దరికి, నాకు ఎంఎన్సీలో మంచి జాబ్ వచ్చింది, టాప్ కంపెనీలో వచ్చింది అనమాట. తనకి మేనేజర్గా అసలు దేవుడు ఇంత అద్భుతం చేసినందుకు దేవుడికి, అదేవిధంగా బ్రదర్కి, సిస్టర్కి కూడా ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. నా పేరు మహేష్ అండి, మాది మేలచెరు గ్రామం, మహబూబ్నగర్ డిస్టిక్. నేను పోయిన వారం ఇక్కడికి వచ్చి సాక్ష్యాలు విన్నాను, కానీ నాకెందుకో సాక్ష్యాలు నమ్మబుద్ధి కాలేదు. నాకు నిన్న సడన్గా ఆఫ్టర్నూన్ ఫుల్ స్టమక్ పెయిన్ వచ్చింది. నాకు అనిపించింది అప్పుడు నైట్ ప్రేయర్లో సార్ గారు వచ్చి ప్రేయర్ చేసేటప్పుడు, దేవా నేను పోయిన వారం ఇలా నేను సాక్ష్యాలు చెప్తుంటే నమ్మలేదు కాబట్టి నాకు ఈ వారం స్టమక్ పెయిన్ వచ్చింది, ఇప్పుడు తగ్గిపోతే రేపు ఖచ్చితంగా సాక్ష్యం చెప్తా తండ్రి అనుకోగాని ఖర్చు స్టమక్ మీద పెట్టుకొని పండుకునగా పొద్దున్నే రాత్రి మొత్తం చలిజ్వరం ఉండేది. మార్నింగ్ లేచి చూసాలకు చలిజ్వరం కానీ కడుపు నొప్పి కానీ ఏం లేకుండా చక్కగా చర్చిలో ప్రేయర్కి వచ్చాను. నన్ను క్షమించి దేవా అనుకున్నాను. ఒకరోజు ఏం జరిగిందంటే 2011 లైవ్ ప్రోగ్రాంలో ప్రవీణ్ బ్రదర్ సిస్టర్ ఒకరోజు లైవ్ ప్రోగ్రాంలో చెప్తూ ఉన్నారు. నేను మాత్రం కూర్చొని ఏమని ఆలోచిస్తున్నానంటే వాళ్ళ సంఘస్థులనే పిలుచుకుంటాను, మనల్ని ఏం పిలవర్లే అని మాత్రం నేను కూర్చున్నాను అనమాట. అయితే ఆ రోజు చెప్పారు ఒక మాట, అంటే మొట్టమొదటిగా వాళ్ళు ఆ ప్రార్థన స్టార్ట్ చేసేటప్పుడే మొదటగా మీరు ఒక కర్చీఫ్ను నీటిని అవన్నీ పెట్టుకోమని చెప్పారు. అయితే నేను ఆ మినిట్ తర్వాత నెక్స్ట్ మినిట్ వచ్చానమాట. చూస్తూ ఉన్నాను, ఏంటి కర్చీఫ్ పెట్టుకొని వాటర్ పెట్టుకుంటే మాట్లాడతారా, సర్లే నా దగ్గర కర్చీఫ్ లేదు కదా, వేరే కర్చీఫ్ తీసుకుందామని నేను తీసుకొని అక్కడ కూర్చున్నప్పుడు అక్కడ బ్రదర్ చెప్తూ ఉన్నారనమాట, ఒక సహోదరి టీవీ ఎదుటగా కూర్చొని సోఫాలో కూర్చొని నా కుడి రొమ్ము బాగానున్నటువంటి ఆ గడ్డను దేవుడు తొలగిస్తాడా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంది. అమ్మ దేవుడు నీకు ఆ గడ్డను తొలగిస్తాడని చెప్పి 2011 జనవరి మాసంలో చెప్పారండి. ఫిబ్రవరి లాస్ట్ వరకు నాకు దేవుడు ఆ గడ్డను తొలగించాడు. అందుని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. పాపకి 7th క్లాస్లో అంటే లాస్ట్ 5 years బ్యాక్ సమ్ ప్రాబ్లం వచ్చింది అనమాట, నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం. ఒక లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ సడన్గా చెయ్యి కాలు పనిచేయని స్థితిలో ఉంటుంది అమ్మాయి. అయితే డాక్టర్స్ అప్పుడు డయాగ్నోస్ చేసి ఒక 5 years వరకు తనకు ఇంజెక్షన్స్ చేపియాలని చెప్పి వాళ్ళ డాక్టర్ చెప్పాడు. అయితే ఆ అమ్మాయి రెగ్యులర్గా ఇంజెక్షన్స్ వేసుకుంటూ వస్తుంది. ఆ అమ్మాయి ఇప్పుడు 2nd year పాప. లాస్ట్ మంత్ 19th అంటే ఫెస్టివల్ వచ్చిన దాని తర్వాత అమ్మాయికి ఏమైందంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ లెగ్ ఇదే ఇయర్ పని చేయకుండా పడిపోయింది అనమాట. పడిపోతే వాళ్ళు డాక్టర్ దగ్గర పోయినా కూడా వాళ్ళ కోర్స్ అయిపోయింది, మీది ఇంకా ఇట్లాంటి జబ్బు రాదు కదా, మళ్ళీ ఎట్లా వచ్చిందని వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజ్లో ఉన్నప్పుడు లాస్ట్ మంత్ మేము ఈ ప్రేయర్ ఆయిల్ ఖర్చు తీసుకోపోని వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకి ప్రేయర్ చేసి వాళ్ళకి ఖర్చు ఇచ్చాము. దాని తర్వాత ఆయిల్తో అప్లై చేసుకున్న తర్వాత అమ్మాయికి 100% సేఫ్ అయిపోయి నొప్పి గిప్పి ఏం లేకుండా మంచిగా పిల్ల ఇప్పుడు ఎంజాయ్గా ఉన్నది ఆ పాప. మా బాబుకి ఇక్కడ నిమోనియా వచ్చినప్పుడు నీలాపూర్ హాస్పిటల్లో అడ్మిట్ చేసుకున్నారు. అయితే ఇక్కడ బ్రదర్ దగ్గరకు వచ్చి ప్రేయర్ చేయించుకొని దేవుడా మా బిడ్డకి ఎలాగైనా స్వస్థత ప్రదర్శన ప్రేయర్ చేయించుకున్నప్పుడు స్వస్థత కలిగింది. ఇక్కడికి వచ్చినాక మేము చాలా ఆర్థిక పరంగా చాలా ఎదిగినాము. మా పాపకు కూడా ఎంతో సమస్యలు వచ్చినాయి, నిమోనియా, హాస్పిటల్లో చాలా తిరిగినాము. కానీ ఇక్కడ ప్రే చేసుకుని వెళ్ళిన 1 dayకి అక్కడ 15 days తిరిగిన తక్కువగా ఉంది. మేడం ప్రేయర్ చేయంగానే తగ్గిందని చెప్పారు. దాన్ని బట్టి చాలా సంతోషిస్తున్నాను. మేము చాలా ఆర్థిక పరంగా ఎక్కువ ఉన్నాము. మాకు దీనివల్ల చాలా సంతోషంగా ఉంది ప్రేయర్కి వచ్చినందుకు. ఎంతో బాధతో ఆఫీస్లో కానీ పర్సనల్ ప్రాబ్లమ్స్తో ఎంతో ప్రాబ్లమ్స్తో వచ్చిన ఈ ఎనైటింగ్ ప్రేయర్ వల్ల అసలు నాకు ఇప్పుడు ఫుల్ హ్యాపీగా ఉంది. మొత్తం బరువు భారం అంతా మొత్తం తగ్గిపోయింది. అసలు థ్యాంక్స్ ప్రవీణ్ పాస్టర్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఈరోజు నేను ఆటో డ్రైవర్ని.
కానీ ప్రతి వారము ఏరియాలో సికింద్రాబాద్ ఏరియాలో తిరుగుతూ ఉంటే చర్చికి రావాలని చెప్తూ ఉంటారు. కానీ అప్పుడు నేను నమ్మేటవాడిని కాదు. కానీ ఈరోజు నేను ఈ ఏరియాలో వస్తుంటేనే మధ్యాహ్నం వెళ్తుంటే నాకు అనిపించింది ఒకరోజు పోయి కూర్చుందాం ఏమనిపిస్తుందో అనిపించింది. పోయి వచ్చి కూర్చున్నా. ఇక్కడ చాలా బాగా అనిపించింది. ఈరోజు కార్యక్రమం వాక్యం చెప్తుంటే, పాటలు పాడుతుంటే, నిజమైన సాక్ష్యం చెప్తుంటే పాస్టర్ గారు చాలా నాకు ఆనందం కలిగింది. ప్రతిరోజు ప్రతి వారము నా ఫ్యామిలీతోనే ఇక్కడ రావాలని నాకు ఆశిస్తున్నాను. మరి బ్రదర్ సిస్టర్ తాలూకా ప్రార్థన, మరి వాక్య పరిచర్య మరి ఎంతో భారతదేశానికి ముఖ్యంగా తెలుగు వారికి ఎంతో అవసరం ఉన్నది. ఎందుకంటే మరి అనేక సంఘాల నుంచి వచ్చినా సరే సంఘాలను వాళ్ళు ఆ సంఘాలకు వెళ్తున్నా సరే మరలా ప్రతి ఆదివారం ఈ యొక్క మహబూబా కాలేజీకి వస్తూ ఆత్మీయ జీవితాన్ని డెవలప్ చేసుకోవడానికి ఇది ఎంతో అవసరము. అంధకారమే దారి మూసిన నిందలేనను కృంగదీసిన యేసయ్యా అంధకారమే దారి మూసిన నిందలేనను కృంగదీసిన తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు. గమ్యం వరకు నన్ను నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు. శ్రమలోనైనా నన్ను విడువడు. దీర్ఘకాల వ్యాధులతో బాధపడుచున్నావా? స్వస్థతకై ఎదురు చూస్తున్నావా? దురాత్మ చాతబడి శక్తులతో పీడింపబడుచున్నావా? ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నావా? ఎటు తోచని స్థితిలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నావా? ఆధ్యాత్మికంగా ఎదగాలని, పరిశుద్ధాత్మతో నింపబడాలని ఆశపడుచున్నావా? అయితే రండి, మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్ నియర్ చందన బ్రదర్స్ ప్యాట్నీ సెంటర్ సికింద్రాబాద్ లో ప్రతి ఆదివారం సాయంత్రం జరిగే ఆరాధనలో పాల్గొనండి. దైవజనులు పాస్టర్ ప్రవీణ్ గారు, సిస్టర్ షారోన్ గారు మీ కొరకు వాక్యం అందించి ప్రత్యేకంగా ప్రార్థించెదరు. యేసు నామములో